ఈయన కమిషనర్ ఇద్దరు ముగ్గురు వెంటేసుకొని వసూళ్ల దందా. కొత్త భవన నిర్మాణాలు కనిపిస్తే చాలు పీతిరి గద్దలా వాలడమే. సెట్ బ్యాక్ లేదంటూ మరీ దండుకుంటున్న వైనం. ఓ కాంగ్రెస్ నేత కుమార్తెకి తైబజార్ దొడ్డిదారిన కేటాయింపు. 5గురు బృందంగా పంపకాలు చేసుకుంటున్నారని విమర్శలు. మురళీకృష్ణ కేతన్పల్లి కమిషనర్. ఆయన బల్దియా అధికారినే, కాకపోతే ఆయనకు మరో పేరు వాడకంలో ఉంది. బల్దియా అధికారి బదులు కమిషనర్ అని పలువురు ముద్దుగా పిలుచుకుంటారు. తన మున్సిపాలిటీ పరిధిలో కొత్త భవన నిర్మాణాలు పనుల నుండి మొదలు తైబజార్ వసూళ్లలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్న ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. 2-3 అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంట వేసుకొని వసూళ్ల పర్వాన్ని తెగబడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా చేపట్టే భవన నిర్మాణాల విషయంలో సెట్ బ్యాక్ లేదు, ఇది లేదు, అది లేదనే కొర్రీళ్లతో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అభివృద్ధిని పక్కన పెట్టేసి అదనపు ఆదాయం కోసం అర్రులు చాస్తున్న ఆయన కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. పాలకవర్గం ఈ కమిషనర్ సార్ వద్దనే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఘనపాటిపై మన సమాజం ప్రత్యేక స్టోరీ. ఒక్కసారి ఇవాళ మొత్తం వింది ఆయన. కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలి అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. తెల్లవారుజాము అయిందంటే ఎక్కడ కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి అన్న వేట ఈ పెద్దసారి మొదటి విధులు గద్దరగడి, తిమ్మాపూర్, అమ్మగార్డెన్ 7-8 వార్డుల్లో కాలికి బట్ట కట్టుకొని తిరగడం ఆనవాయితీగా పెట్టుకున్నారంటే నమ్మశక్యం కాదనిపిస్తుంది. కానీ అక్షరాల ఆయన చేసే దినచర్య అదే. ఇందులో మతలాబ్ లేకపోలేదు. ఎక్కడెక్కడ కట్టడాలు నిర్మిస్తున్నారో అక్కడ వాలిపోయి కమిషన్లు వసూలు చేస్తారన్న అపవాదులున్నాయి. సదరు భవనాలకు సెట్ బ్యాక్ లేదంటూ కుంటి సాకులతో వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా వెంచర్ నిర్వాహకుల వద్ద సైతం ఇదే కథ అని సమాచారం. ఇందుకోసం అప్పుడప్పుడు 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాడుకుంటున్నారని పాలకవర్గం సభ్యులే వాపోతున్నారు. కేతన్పల్లి తైబజార్ విషయంలోని అనుమానాలు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ కేటాయింపులో చాలా గూడుపుటాన్ని సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక కీలక పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడికి గుట్టు చప్పుడు కాకుండా తైబజార్ కట్టబెట్టారని అంటున్నారు. మొత్తం 3 కన్సర్నల్లోనే బల్దియా పాలన కొనసాగుతున్నందున అక్రమాల కొదవ లేకుండా పోతుందని తెలుస్తుంది. ప్రతి పనిని కమిషన్ రూపంలో చూడడం తప్ప పట్టణ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని ధ్యాసే లేదని ప్రజలు వాపోతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో సంబంధం లేకుండానే ఏకపాత్ర అభినయం పోషిస్తున్న కమిషనర్ మురళీకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టే స్థాయి లేని నాయకుల నిర్వాహకమే కేతన్పల్లి మున్సిపాలిటీకి శనిలా పట్టుకుంటుందని అంటున్నారు. ఒకప్పుడు ఈ కమిషనర్ వద్దంటే వద్దు అని హరించిన ఆ 2 నాయకులే కొంత సర్దుబాటు తర్వాత కమిషనర్ కావాలని కోరడం విశేషం. మొత్తానికి అంతా ఓకే, తాను ముక్కల వ్యవహారాలు చక్కబెట్టే చూసుకుంటున్నారని చెప్పక తప్పదు. ఆ 4గురితో జత కలిసి తతంగం. ఎంపీ ఎన్నికలకు ముందు మనుగూరు నుండి బదిలీపై వచ్చిన కమిషనర్ మురళీకృష్ణుడు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. పట్టణంలోని ఆ 4గురితో జత కలిసి అంతా తానే నడిపిస్తున్నారు. ఒక రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓ మాజీ బ్లాక్ కాంగ్రెస్ మరియు పట్టణ కీలక నాయకుడు సూచనల మేరకు బల్దియా పాలన సాగిస్తుండడం గమనార్హం. తదనంతరం మున్సిపల్ చైర్మన్ ఈ 4గురు బల్దియాను శాసిస్తున్నారని పైకి వినిపిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ నాయకుడిది పెద్దగా పాత్ర లేదని తెలియవచ్చింది. అంటే 3 మున్సిపాలిటీలో ఆధిపత్యం చెలాయిస్తూ పరిపాలన భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శలున్నాయి. అక్కడక్కడ జరుగుతున్న అక్రమ వసూళ్లకు నింపాది వాటాలు వేసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పిఏను ట్రాప్లో పడేసి తప్పుడు సమాచారం ఇస్తూ మున్సిపాలిటీ పరువు తీస్తున్నారని చర్చ సాగుతుంది. ప్రతిష్టాత్మకమైన కేతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ అయి ఉండి పట్టణ అభివృద్ధి మాత్రం జపించకుండా నాయకులతో జత ఇంకెలా ఉంటుంది? కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆయన ఆగడాలు రోజుకు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ఆయన ఈ మున్సిపాలిటీకి అర్హుడైన కమిషనర్ కాదు. వాస్తవానికి ఆయన కమిషనర్ క్యాడర్ కూడా కాదు, మేనేజర్ స్థాయి అధికారి. అయినప్పటికీ కూడా ఆయన అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతుంది. ఈయనపై వార్తలు వచ్చినప్పటికీ ఆ రాష్ట్ర స్థాయి నాయకుడు, పట్టణ కీలక నాయకుడు నీకేం కాదు మేము చూసుకున్నాం అంటే వాళ్ళకు కొంత అప్పచెప్తుండే ఎప్పటికప్పుడు ఆదాయాన్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేతన్పల్లిలో పరిధిలో ఉండే ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆ పట్టణంలో కీలక నాయకుడు నీకేం కాదు మేము చూసుకుంటాం, ఎమ్మెల్యేని ట్రాప్ చేసి ఎమ్మెల్యే పిఎన్ ట్రాప్ చేసి ఈయనని ఇక్కడ కొనసాగిస్తున్నారంటే ఇటీవల 19వ తారీఖు ఈయనకు మనుగూరు టు మర్రిపేట ఏదో బదిలీ కూడా వచ్చింది. అక్కడ కూడా ఇప్పుడు రిపోర్ట్ చేయలేదట. ఈ రిపోర్ట్ చేయకుండానే
ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వం చేసిన ట్రాన్స్ఫర్ను కూడా ఆయన పట్టించుకోకుండా కేతన్పల్లినే సీట్ వేసుకుని కూర్చున్నాడు. అసలు ఆయన కమిషనర్ అర్హుడు కాదు. కమిషనర్గా ఆయనకు పూర్తిస్థాయి ఆర్డర్స్ కూడా లేవు. అయినప్పటికీ చెక్ మిస్యూజ్ చేస్తున్నారు, కమిషనర్ కుర్చీని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ నాయకులకు మరి ఈ కమిషనర్ అంటే ఎందుకు ప్రేమ, ఎంత వాటా వస్తుంది, అసలు ఎమ్మెల్యేకి ఎందుకు పట్టించుకోవడం లేదనేది కూడా అర్థమవుతలేదు. ఈ కమిషనర్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కేతన్పల్లి పరిధిలో ప్రజలు, కొంతమంది నాయకులు, పాలకవర్గం కూడా కమిషనర్తో విసుగు చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా మంచిర్యాలకు ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో పర్యటన ఉంది, కేతన్పల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం పర్యటన ఉంది. కాబట్టి ఇలాంటి కమిషనర్తో బాధ్యత ఉంది. ప్రజల ఆగ్రహాలకు గురి కాకుండా ఉండాలంటే ఇలాంటి అధికారులను బదిలీ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి అధికారులు కనీసం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అదేంటి బదిలీ వస్తే అక్కడికి పోయి కనీసం రిపోర్ట్ చేసి వచ్చేంత టైం కూడా లేదు. అంటే ఇంత ఈయనకు సంబంధించి హైదరాబాద్ సిడిఎంఏలో ఒక అధికారి వత్తాసు పలుకుతున్నాడు. ఆయనకు లక్షలాది రూపాయలు ముట్టేపి కేతన్పల్లి కమిషనర్ కొనసాగుతున్నా అని చెప్పి కూడా ఈయన గొప్పలు చెప్పుకుంటాడు. కేతన్పల్లి పరిధిలో చాలామందికి మనకు శ్రీధర్ అనే సార్ ఉన్నాడు, ఆ సార్ నన్ను చూసుకుంటాడు. ఆ శ్రీధర్ ఎవరో, ఈయనేందో, ఈయన కథ ఏందో కూడా మన సమాజం పూర్తి స్థాయిలో ప్రచురించే పనిలోనే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అక్రమార్కుడు జిల్లాలో ఏ అధికారి ఉన్నా మన సమాజం C4 వెంటాడుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇలాంటి దుర్బుద్ధున్న అధికారులను ఈ బదిలీ చేసుకొని సరైన అధికారిని నియమించి ఇక్కడ పాలక వర్గాన్ని వ్యతిరేకించకుండా ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారం తెచ్చుకుంటే ఎమ్మెల్యేకి నష్టం ఉండదు, ప్రజలకు నష్టం ఉండదు, నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.